హాయ్ అండి. ఈరోజైతే మిరియాల చికెన్ చేసుకుందాం. ఈజీగా టేస్టీ చాలా బాగుంటుంది. ముందుగా చికెన్ క్లీన్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని 2 స్పూన్లు ధనియాలు, 4 లవంగాలు, 2 చిన్న ఇంచె దాల్చిన చెక్క, 1 స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఇవి రోస్ట్గా వేపుకోవాలి. ఇప్పుడైతే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కట్ చేసి. ఒక 10 కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ విధంగా రోస్ట్ వేపుకొని తీసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో రోస్ట్గా వేగేంతటి వరకు వేపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతటి వరకు వేపుకుందాం. ఈలోపు ముందుగా పట్టి పెట్టుకున్న మసాలాలు వేసుకుందాం. నేనైతే 2 యాలకులు కూడా వేసి పట్టేశాను. యాలకులు వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. చూసారా, రోస్ట్గా వేగిన చికెన్ ముక్కల్ని తీసి పెట్టేసి అదే ఆయిల్లో ఉల్లిపాయలు కూడా వేసి రోస్ట్గా వేపుకుందాం. చూడండి, ఇప్పుడు చికెన్ కూడా వేసుకొని ఇప్పుడు పసుపు, అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి సిమ్లో పెట్టి స్టవ్ బాగా రోస్ట్గా వేగేంతటి వరకు వేపుకొని సాల్ట్ చూసి వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. చూడండి, కళాయికి కూడా అంటలా. వీడియో నచ్చితే బాయ్ అండి.